మనం రోజూ నేను అనే పదాన్ని ఎన్నోసార్లు వాడుతుంటాం గదా, నేనిది చేశాను, నాకు ఇది కావాలి అని. ఇంతకీ ఈ నేను అంటే ఎవరు? మన శరీరమా? లేకపోతే మన మనస్సులో మెదిలే ఆలోచనలా? రండి, ఈరోజు ఈ చాలా లోతైన ప్రశ్నతో మన నిజ స్వరూపమేంటో తెలుసుకునే ప్రయాణం మొదలుపెడదాం. సరే, ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలంటే ఓ సింపుల్ పోలిక చూద్దాం. అటు శ్వాస, ఇటు అహం. చూడండి, శ్వాస అనేది సహజం. మనం ఏ ప్రయత్నం చేయకపోయినా, దాని గురించి ఆలోచించకపోయినా అదే జరుగుతూ ఉంటుంది, అవునా? మరి అహం సంగతేంటి? అదలా కాదు. అది మన మనస్సు సృష్టించుకున్న ఒక కథ. నేను ఫలానా, నా కథ ఇది అని మనం చెప్పుకునే గుర్తింపనమాట. ఒక్కసారి ఆలోచించండి, మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు శ్వాస ఆడుతూనే ఉంటుంది, కాని నేను అనే స్పృహ ఉంటుందా? ఉండదు. అహం మాయమైపోతుంది. అలాగే మనం లోతైన ధ్యానంలోకి వెళ్ళినప్పుడు కూడా నేను అనే ఫీలింగ్ నెమ్మదిగా తగ్గిపోతుంది, కాని శ్వాస మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? మన జీవితం నడవడానికి అహం అవసరం లేదు అని. సరే, అసలైన విచారణ ఇక్కడే మొదలవుతుంది. ఆ ప్రశ్న, నేను ఎవరు? ఇది మామూలు ప్రశ్న కాదు. మన పేరు, మన రూపం, మన ఉద్యోగం, వీటన్నింటికీ మించిన ఒక లోతైన అన్వేషణ. ఈ ప్రశ్న అడగ్గానే మనలో చాలామందికి వెంటనే వచ్చే ఆలోచన ఏంటంటే, నేను ఈ శరీరమే అని. ఎందుకంటే మనకు కంటికి కనిపించేది, స్పష్టంగా అనుభవంలో ఉండేది ఇదే కదా. కాని ఒకవేళ మనం నిజంగా శరీరమే అయితే, మరి గాఢనిద్రలో ఏమవుతోంది? అప్పుడు మనకు శరీర స్పృహ ఉండదు కదా. శరీరం అక్కడే మంచం మీదుంటుంది, కాని నేనున్నాను అనే అనుభవం మాత్రం ఉండదు. అంటే మనం కేవలం శరీరం కాదు అని ఇక్కడే తేలిపోతోంది. ఓకే, శరీరం కాదనుకుందాం. మరి అడుత ఆప్షనేంటి? మనలో నిరంతరం వస్తూ పోతూ ఉండే ఈ ఆలోచనలే మనమా? ఈ ఆలోచనల ప్రవాహమే నేను అని అనుకోవచ్చా? ఇక్కడే ఒక పెద్ద చిక్కుంది. ఆలోచించండి, మన ఆలోచనలు నిలకడగా ఉంటాయా? అస్సలుండవు. అవి ప్రవహించే నదిలాంటివి. ఒక క్షణం సంతోషం, మరుక్షణం దుఃఖం, ఇంకో క్షణం కోపం, ఇలా మారిపోతూనే ఉంటాయి. కాని చిన్నప్పట్నుంచి ఇప్పటిదాకా నేను అనే ఒక భావన మాత్రం మారకుండా స్థిరంగా అలాగే ఉంది. మరి ఎప్పుడూ మారిపోయే ఆలోచనలు, ఎప్పటికీ మారని నేను ఎలా అవుతాయి? కాబట్టి మనం ఆలోచనలు కూడా కాదు. ఓకే, శరీరం కాదు, ఆలోచనలు కాదు, మరింకేంటి? నేనెవరు? సరే, ఈ తప్పుడు గుర్తింపులన్నింటినీ పక్కన పెట్టి అసలైన సమాధానమేంటో చూద్దాం. ఆ సమాధానమే సాక్షిని కనుగొనడం, మన అనుభవాలన్నింటినీ చూసే ఒక నిశ్శబ్ద సాక్షి. ఇక్కడే అసలు విషయముంది. నిజమైన నేను అనేది ఒక వస్తువు కాదు, ఒక ఆలోచన కాదు. అది కేవలం ఒక స్వచ్ఛమైన చైతన్యం, స్పృహ. దీనినే సాక్షి అంటారు. అంటే మన లోపల జరిగే ప్రతీదాన్ని, మన ఆలోచనల్ని, మన భావాల్ని, శరీరంలో కలిగే ఫీలింగ్స్ని దేనితోనూ కలవకుండా కేవలం నిశ్శబ్దంగా గమనిస్తూ ఉండేదే ఆ సాక్షి. ఒక సినిమా హాల్లో స్క్రీన్ లాంటిదనమాట. దానిమీద రకరకాల సినిమాలు వస్తుంటాయి, పోతుంటాయి, కాని స్క్రీన్ మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది కదా, అలాగనమాట. సరే, ఇదంతా థియరీలా అనిపిస్తోందా? ఈ సాక్షి స్థితిని మనం పుస్తకాల్లో చదవడమే కాదు, మనమే స్వయంగా అనుభవించవచ్చు. దానికి ఒక ప్రాక్టికల్ పద్ధతి ఉంది. అదే ఇది కాదు, ఇది కాదు అనే పద్ధతి. ఇది చాలా చాలా సింపుల్. ఏం చేయాలంటే, ముందు ప్రశాంతంగా ఓ చోట కూర్చోవాలి. మీ శ్వాస మీద దృష్టి పెట్టండి. అలా చేస్తున్నప్పుడు మనసులోకి ఏదైనా ఆలోచన లేదా ఫీలింగ్ వస్తుంది కదా. వచ్చినప్పుడు దాన్ని ఆపాలని ప్రయత్నించొద్దు, దానితో పోరాడొద్దు. జస్ట్ దాన్ని గమనించి మీలో మీరే ఇది నేను కాదు అని అనుకోండి. అలా చేస్తూ ఉంటే నెమ్మదిగా ఆలోచనల వెనుక ఉన్న ఒక నిశ్శబ్దం, ఒక గమనించే స్పృహ మనకు అనుభవంలోకొస్తుంది. ఆ గమనిస్తున్నదే మన నిజస్వరూపం. ఈ టెక్నిక్ మొత్తానికి గుండె లాంటిది. ఆ రెండు పదాలే, ఇది కాదు, ఇది కాదు. దీన్నే సంస్కృతంలో నేతి నేతి అని అంటారు. అంటే మనం దేన్నైతే గమనించగలమో, మన శరీరాన్ని, మన ఆలోచనలని, మన ఇమోషన్స్ని, అదంతా మనం కాదు. ఎందుకు? ఎందుకంటే వాటిని చూసేవాళ్లు వేరే ఉన్నారు. ఆ చూసేవాళ్లే మనం. అయితే ఈ అద్భుతమైన అవగాహన కేవలం కళ్ళు మూసుకుని ధ్యానం చేసేటప్పుడు మాత్రమేనా అంటే అస్సలు కాదు. దీనిని మనం మన రోజువారీ జీవితంలో కూడా ఉపయోగించుకోవచ్చు. సాక్షిగా జీవించడమంటే అదే.
ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనకు ఎప్పుడైనా విపరీతమైన కోపమొచ్చిందనుకోండి, వెంటనే నాకు కోపమొచ్చేసింది అనే ఆ కోపంతో ఒకటైపోకుండా ఒక్క క్షణం ఆగి, నాలో కోపమనే ఒక బలమైన భావం పుట్టింది అని గమనించగలిగితే చాలు. చూసారా? ఆ చిన్న గమనిక మనకి, ఆ కోపానికి మధ్య ఒక చిన్న గ్యాప్ సృష్టిస్తుంది. ఆ గ్యాప్లో మనం దానిలో కొట్టుకుపోకుండా ఉంటాం. ప్రశాంతంగా దాన్ని చూడగలుగుతాం. ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదేంటంటే, నేను ఎవరు అని ఇంతసేపు వెతుకుతున్నది ఎవరు? అదెవరో కాదు, అది కూడా నేను అనే ఒక ఆలోచనే. అసలైన మన స్వరూపం, ఆ సాక్షి ఎక్కడికో వెళ్ళిపోలేదు. దాన్ని మనం కష్టపడి వెతకక్కర్లేదు. అది ఎప్పుడూ ఇక్కడే, ఈ క్షణంలోనే మనతోనే ఉంది. సో, ఈ మొత్తం చర్చను ఒక చివరి ప్రశ్నతో ముగిద్దాం. మన నిజస్వరూపం ఎప్పుడూ ఇక్కడే, మనతోనే ఉంటే, మరి ఇంతకాలం ఈ వెతుకులాట సాగిస్తున్నది ఎవరు? ఆ వెతికేది కూడా ఒక ఆలోచనే అయితే, దాని పనేంటి? ఒకవేళ ఆ అన్వేషణే, ఆ వెతికే ఆలోచనే మనల్ని మన నిజ స్వరూపానికి దారి చూపించే ఒక సాధనమేమో? ఆలోచించండి.